సనాతన ధర్మంలో యోగ జీవనానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. చెట్లు తాము ఎండలో నిలబడి ఇతరులకు నీడనిస్తాయి, పళ్లను కూడా ఇతరులకే ఇస్తాయి. అందుకే అవి మనకు పూజనీయం అయ్యాయి. అలాగే యోగులు కూడా తమను తాము మెరుగుపరుచుకుంటూ పరోపకారాన్ని మాత్రమే చేస్తూ ఉంటారు. ఇంతటి విశిష్టత ఉన్నందువల్లనే భారతీయులు యోగ సాధన చేస్తూ ప్రపంచానికి కూడా ఈ సంపదను అందించారు. ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్న నేపథ్యంలో మన తెలంగాణలోని పలువురు యోగ సాధకుల అనుభవాలను తెలుసుకుందాం. ఘనమైన మన వారసత్వాన్ని భావితరాలకు అందజేద్దాం. జయదేవ్ మొదట్లో డస్ట్ ఎలర్జీ ఉండేది బాగా. నాకు అంతకుముందు కూడా సిటీకి రాకముందు కూడా డస్ట్ ఎలర్జీ ఉండేది బాగా. ఇక్కడికి వచ్చిన తర్వాత పొల్యూటెడ్ ఇంకా ఎక్కువైపోయి డస్ట్ ఎలర్జీతో చాలా ఇబ్బంది పడ్డాను. కొన్ని రోజులు సాధన చేసిన తర్వాత జలనేతి క్రియ ద్వారా, ప్రాణాయామ ద్వారా, యోగా ద్వారా పూర్తి డస్ట్ ఎలర్జీ పోయింది. ప్రస్తుతము ఎలాంటి డస్ట్ ఎలర్జీ లేదు. ఎంత నేను టైలరింగ్ చేస్తూ ఉంటానండి. అయితే ఎక్కువసేపు కూర్చోవడం, పైకి కిందకి వెళ్ళడం అట్లా బాడీ అంతా ఓవర్ హీట్ ఉండేది. అది చాలా కంట్రోల్ అయింది. నేను జాయిన్ అయిన 1 month 40 days అవుతుంది, కానీ నాకు చాలా రిలీఫ్ వచ్చింది 40 daysకి. చేస్తాను. సో డైలీ కామారెడ్డి వరకు హైదరాబాద్ నుంచి అక్కడ చేస్తూ ఉంటాను. సో ట్రావెల్ వల్ల కొంచెం స్ట్రెస్, ఇంట్లో పని వల్ల కొంచెం యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ అనిపించాయి. సో యోగా జాయిన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 40 days అవుతుంది జాయిన్ అయ్యి. ఇప్పుడు కొంచెం యాంగ్జైటీ లెవెల్స్ తగ్గినట్టు అనిపిస్తుంది. స్ట్రెస్ లెవెల్స్ తగ్గాయి. 100% చాలా మంచిది. హెల్త్కి, ఆర్ట్కి అన్ని విధాలుగా బాగుంటుంది. మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. నెలల నుంచి యోగా చేస్తున్నాను. దాని నుంచి నాకు ఈ కొంచెము ఈ ఓవర్ వెయిట్ అనేది పోయింది. తర్వాత షుగర్ కొంచెం కంట్రోల్ అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎనర్జీ లెవెల్స్ చాలా పెరిగినాయి. ఇద్దరు 2-3 సూర్య నమస్కారం నుంచి చేయకపోతే ఇప్పుడు ఫుల్ సెట్ చేయాలని నేనే మాస్టర్ గారిని అడుగుతున్నాను. నాకు షుగరు, థైరాయిడ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు నార్మల్ అయిపోయింది. చాలా చక్కగా ఉంది. నేను 1 year నుంచి యోగాకి వస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా హెల్తీగా, ఫిట్గా ఉంటాను. నాకంతా బాగుందండి. కింద కూర్చోవడం, లేవడం, నేను ఇంట్లో పని యాక్టివ్గా చేసుకుంటున్నాను. నాకు ఈ పిక్కలు పట్టేసే అంతకుముందు, ఇప్పుడు అది తగ్గిపోయింది. నేను యాక్టివ్గా ఉన్నాను, అన్నీ బాగా చేసుకుంటాను. ముందు షుగర్, బీపీ అంతా ఉంది, కొంచెం కంట్రోల్ ఉంది. కింద కూర్చునేదాన్ని కాదు, బాగానే ఉంటుంది నాకు. నెలకి 2-3 సార్లు హాస్పిటల్కి వెళ్ళేదాన్ని. ఇప్పుడు 3 నెలలకు ఒకసారి వెళ్ళాలా వద్దా అని అనిపిస్తుంది.